ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయాలు, సినిమాలు నడుస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ కు తిరుగులేని ఆదరణ లభిస్తుంది. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ ఎవరికీ ఉండదు. మామూలుగా రాజకీయాలు చేసే రెగ్యులర్ పొలిటీషియన్ కి అస్సలు ఈ తరహా వెసులుబాటు ఉండదు. ఎందుకంటే పవన్ స్క్రీన్ ఇమేజ్ ఆకాశమంతా, అది విస్తరిస్తే పరిధి భూమండలం అంతా అని చెప్పొచ్చు. ఎక్కడ తెర ఉంటే అక్కడ పవన్ అలా పరుచుకుపోతారు. అందుకే ఆయన సినీ గ్లామర్ రాజకీయాల్లో రక్షణ కవచంగా ఉంటూ కాపాడుతోంది. ఇక చూస్తే తెలుగునాట 2 రాష్ట్రాల్లో పవన్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వస్తారు. పవన్ కూడా ఏ చోటకు వెళ్ళినా ఆ రిఫరెన్స్ తెస్తూ తాను అక్కడి మనిషినన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగునాట దాటి తమిళనాడుకు పవన్ వెళ్లారు. అక్కడ కూడా తాను తమిళనాడు కల్చర్ ని అభిమానిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. తాజాగా మురుగన్ మహాభక్తి సమ్మేళనంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆధ్యాత్మికతతో కూడి అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరికి తగలాలో వారికే తగిలాయి. అందుకే పవన్ పర్యటన ఇలా పూర్తయిందో లేదో అలా రీసౌండ్ వస్తోంది. పవన్ తమిళ పర్యటన మీద ఇప్పటికే డిఎంకే విమర్శలు చేస్తూ వస్తోంది. తాజాగా అధికార డిఎంకే నుండి ఒక గట్టి సవాలైతే పవన్ కి వచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఏకంగా తమిళనాడుకు పిలిచి మరీ పోటీ చేయమంటున్నారు డిఎంకే మంత్రి శేఖర్ బాబు. తమిళనాడుకు తరచు వస్తే బీజేపీ వారి సభలు సమావేశాల్లో పాలు పంచుకుంటున్న పవన్ ఒక పదునైన సవాల్ని ఆయన విసిరారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా పవన్ అని ఆయన నిగ్గదీశారు. మీరు చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి అని ఆఫర్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిచి చూపించాలని అన్నారు. అలా పవన్ గెలిచిన తర్వాత ఆయన ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధమని డిఎంకే అంటోంది. అంతేకాదు అసలు తమిళనాడుతో పవన్ కు ఏం సంబంధం ఉందని ఒక లాజిక్ తో కూడిన ప్రశ్నను సంధిస్తోంది. అంతేకాదు అక్కడ అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఎవరని నిలదీస్తోంది. ఇక బీజేపీ మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని పవన్ ని అంటుంది. తాము దేవాదాయ శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. ఇక గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సంచలన విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. 3 పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక ఇలా అన్నింటిలోనూ తన ముద్ర చూపించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏలోని ప్రధాన పార్టీల్లో ఒకటిగా జనసేన నిలబెట్టి ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పరపతిని పెంచుకున్నారు. కూటమిలో కీలక నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం పలు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి పక్షాన పవన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక్కడే కాదు పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభంజనమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే పవన్ కి తమిళనాడు నుంచి పిలుపులు వస్తున్నాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాల్సిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయాలు, సినిమాలు నడుస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ కు తిరుగులేని ఆదరణ లభిస్తుంది. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ ఎవరికీ ఉండదు. మామూలుగా రాజకీయాలు చేసే రెగ్యులర్ పొలిటీషియన్ కి అస్సలు ఈ తరహా వెసులుబాటు ఉండదు. ఎందుకంటే పవన్ స్క్రీన్ ఇమేజ్ ఆకాశమంతా, అది విస్తరిస్తే పరిధి భూమండలం అంతా అని చెప్పొచ్చు. ఎక్కడ తెర ఉంటే అక్కడ పవన్ అలా పరుచుకుపోతారు. అందుకే ఆయన సినీ గ్లామర్ రాజకీయాల్లో రక్షణ కవచంగా ఉంటూ కాపాడుతోంది. ఇక చూస్తే తెలుగునాట 2 రాష్ట్రాల్లో పవన్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వస్తారు. పవన్ కూడా ఏ చోటకు వెళ్ళినా ఆ రిఫరెన్స్ తెస్తూ తాను అక్కడి మనిషినన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగునాట దాటి తమిళనాడుకు పవన్ వెళ్లారు. అక్కడ కూడా తాను తమిళనాడు కల్చర్ ని అభిమానిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. తాజాగా మురుగన్ మహాభక్తి సమ్మేళనంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆధ్యాత్మికతతో కూడి అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరికి తగలాలో వారికే తగిలాయి. అందుకే పవన్ పర్యటన ఇలా పూర్తయిందో లేదో అలా రీసౌండ్ వస్తోంది. పవన్ తమిళ పర్యటన మీద ఇప్పటికే డిఎంకే విమర్శలు చేస్తూ వస్తోంది. తాజాగా అధికార డిఎంకే నుండి ఒక గట్టి సవాలైతే పవన్ కి వచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఏకంగా తమిళనాడుకు పిలిచి మరీ పోటీ చేయమంటున్నారు డిఎంకే మంత్రి శేఖర్ బాబు. తమిళనాడుకు తరచు వస్తే బీజేపీ వారి సభలు సమావేశాల్లో పాలు పంచుకుంటున్న పవన్ ఒక పదునైన సవాల్ని ఆయన విసిరారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా
పవన్ అని ఆయన నిగ్గదీశారు. మీరు చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి అని ఆఫర్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిచి చూపించాలని అన్నారు. అలా పవన్ గెలిచిన తర్వాత ఆయన ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధమని డిఎంకే అంటోంది. అంతేకాదు అసలు తమిళనాడుతో పవన్ కు ఏం సంబంధం ఉందని ఒక లాజిక్ తో కూడిన ప్రశ్నను సంధిస్తోంది. అంతేకాదు అక్కడ అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఎవరని నిలదీస్తోంది. ఇక బీజేపీ మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని పవన్ ని అంటోంది. తాము దేవాదాయ శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. ఇక గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సంచలన విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. 3 పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక ఇలా అన్నింటిలోనూ తన ముద్ర చూపించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏలోని ప్రధాన పార్టీల్లో ఒకటిగా జనసేన నిలబెట్టి ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పరపతిని పెంచుకున్నారు. కూటమిలో కీలక నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం పలు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి పక్షాన పవన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక్కడే కాదు పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రపంచనమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే పవన్ కి తమిళనాడు నుంచి పిలుపులు వస్తున్నాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాల్సిందే.